ఇక ఈపీఎఫ్ఓ గురించి మనం వెంట వెంట అప్డేట్ ఇస్తూ ఉంటాం కదా! ఇప్పుడొచ్చిన ఇప్పుడే అందిన మనకి పీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకోవచ్చా? లేదా? అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి 100% పీఎఫ్ సొమ్మును తీసుకోవచ్చు. 75% మాత్రమే పీఎఫ్ బ్యాలెన్స్‌లోని అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని గతంలో కేంద్రం నిబంధన విధించింది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం కూడా తీసుకోవచ్చనమాట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేక నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారము పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా తమ నిధులలో 75% సొమ్మును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ 5 లక్షల లోపు క్లెయిమ్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తారు. ఆ పైన సొమ్ముకు మాన్యువల్ విధానంలో అధికారుల పరిశీలన ఉంటుంది. కానీ 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చనే నిబంధన వల్ల తమ పీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 100% సొమ్మును తీసుకోలేమని సందేహం చాలా మందిలో నెలకొంది. మీరు ఖచ్చితంగా వాటిని తీసుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ విత్‌డ్రా కొత్త రూల్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఇక మనం 100% సొమ్ము తీసుకోవాలి అంటే పాత నియమాల ప్రకారము మీరు పీఎఫ్ అకౌంట్‌లో 100% డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే కంపెనీ మూసివేత అయ్యుండాలి, ఉద్యోగం కోల్పోవడం అయ్యుండాలి, ప్రకృతి వైపరీత్యం లేదా మహమ్మారి వంటి నిర్దిష్ట కారణాన్ని అందించాల్సి ఉండేది. అంతేకాకుండా కారణానికి అవసరమైన ప్రూఫ్స్ లేదా పత్రాలను సమర్పించాల్సి ఉండేది. కారణం స్పష్టంగా చెప్పకపోవడం, డాక్యుమెంట్ సరిగా లేకపోవడం వల్ల క్లెయిములు తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు క్లెయిమ్ తిరస్కరణలు తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలు మార్పులు చేసింది. పీఎఫ్ 3.0 వెర్షన్‌లో భాగంగా ఉద్యోగులు ప్రయోజనం చేకూర్చేలా అనేక మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఆ విషయాలు చాలా మంది ఖాతాదారులకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నామన్నమాట. ఈ పరిస్థితుల్లో మొత్తం తీసేసుకోవచ్చన్నమాట. మీ కంపెనీ 15 రోజుల కంటే ఎక్కువ కాలం మూసి ఉండి, మీకు ఎలాంటి జీతం లేదా పరిహారం అందకపోయినా, లేదా సమ్మె లేకుండా గత 2 నెలలుగా మీకు జీతం అందకపోతే 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. కంపెనీ 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు మూసివేసి ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే మొత్తం బ్యాలెన్స్ ఒకేసారి తీసుకోవచ్చు. ఒక ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించి అతని కేసు కోర్టులో విచారణ ఉన్నప్పుడు కూడా 100% ఉపసంహరించుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్య చికిత్స కోసం లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరి చికిత్స కోసమైనా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి ఎటువంటి కారణం లేదా రుజువును అందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రత్యేక పరిస్థితి విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా ఎటువంటి కారణం లేకుండా మొత్తం పొందొచ్చు. పీఎఫ్ డబ్బులు మొన్నటి వరకు మనకు 75% అంటే 75% మాత్రమే మనం తీసుకోవచ్చు. మిగతా 25% ఆ అకౌంట్‌లోనే తప్పకుండా ఉంచాల్సిందనమాట. ఇది పీఎఫ్ రూల్స్ ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అందిన విషయం ఏంటంటే మనకు అత్యవసర పరిస్థితులలో అంటే ఆరోగ్య విషయంలో అయినా ఉండొచ్చు, లేకపోతే కంపెనీ మూసివేయడం విషయంలో అయినా అయ్యుండొచ్చు. ఒక 6 మంత్స్ నుంచి కంపెనీ సాలరీ ఇవ్వని పక్షంలో ఇలాంటి 100% మనము పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈరోజు ఇప్పుడు అందిన విషయము. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి ప్లీజ్.